ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం స్వభావం యోగ బలం ఎలా ఉందో గ్రహకాల యోగ బలం మన జానకిని అడిగి చూద్దామండి. ఆ జానకి జాతకం చూడు. సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ధనయోగంది లాభయోగంది సంతాన యోగంది సంసార యోగంది కుటుంబ యోగంది ధరించిన కార్యంది వాస్తుబలంది ఇస్కదంతం ఏకదంతం అనేకదంతం నూతన కార్యం యోగబలం రాజకీయ రంగం లక్ష్మీయోగ బలం సంతాన యోగ బలం సంసార యోగ బలం విద్యయోగ బలం లక్ష్మీకారక యోగ బలం సరస్వతీకారక యోగ బలం చూడు. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండి. సాత్విక స్వభావం జాతకం వచ్చింది. షిరిడి సాయిబాబా అలాగే వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చినారు. సింహరాశి వారి జాతకంలో ఆదాయం 11 ఖర్చు 9 2 లాభం ఉంటుంది వారి పేరు మీద. సాయం చేసేది 4 ఇబ్బంది పెట్టేది 5 ఒకరు ఎగస్ట్రా ఉంటారండి వారి పేరు మీద. ఈ సింహరాశి వారి జాతకంలో మకా నక్షత్ర జాతకులకు చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 7 వస్తుందండి. అలాగే సింహరాశి వారికి రవి మహారదశ జాతకం సూర్య మహారదశ జాతకం తండ్రి సహకారం ఎక్కువ ఉంటుంది తల్లి సహకారం తక్కువ ఉంటుంది. అలాగే మేనమామల సహకారం కూడా ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద. అధికార దర్పణం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే సామాన్యులైనా సరే అలాగే మాత్రం చాలా గొప్పవారినైనా సరే సరైన ఒకటే రీతిలో చూసే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ వీరి జ్యోతిష్యంలో ఎంత ఇబ్బంది వచ్చినా మాత్రం వీరికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగని ఎవరిని తీసిపడేరు, అయిన వారిని దగ్గర తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేరు, అందరూ మన వాళ్ళే అనుకుంటారు. కానీ చాలా గంభీరమైన స్వభావం ఉంటుంది. కానీ వీరికి సామాన్యంగా కోపం రాదు. కోపం వచ్చినా కూడా మాత్రం ఎంతటి కోపాన్ని వచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేసుకుని నడుచుకునే యోగం ఉంటుందండి వీరి జాతక బలానికి. సింహరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం కన్యరాశి వారితో వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అందులో మకా నక్షత్రం స్త్రీలు పుట్టిన వారికి మాత్రం స్త్రీలకు మాత్రం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం కరెక్ట్ శ్రావణ మాసంలో మాత్రం ఏదైనా కులదేవతని కానీ అలాగే మాత్రం వరలక్ష్మి మాతకి కూడా పూజ చేయటం అమ్మవారికి పూజ చేయటం మంచిది. అలాగే అమ్మవార్లు వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లి బిడ్డ కూతురు వచ్చిండ్రు, తల్లి బిడ్డ ఇద్దరు వచ్చిండ్రు కాబట్టి వారిని కూడా కొలవడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. వ్యాపార విషయంలో అంతగా కలిసి రాదండి. రాజకీయ రంగంలో మాత్రం ఫలితం తక్కువ వీరికి తక్కువ ఉంటుంది. కానీ వీరి వలన ఇతరులకు చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం అన్నదమ్ముల సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దల సహకారం ఉండే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి క్రీడారంగంలో నడుస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళారంగంలో నడుస్తున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో మాత్రం అంతగా రాణించే అవకాశం ఉండదు. రాజకీయ రంగంలో వీరికి పేరు సంపాదించుకునే యోగం ఉంటుంది కానీ రాణించే అవకాశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సంసారం యోగంలో చెప్పాలంటే భార్య భర్తలతో ఇబ్బందులు తప్పవు. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. తాన అంటే తందాన అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా సంతాన విషయంలో కొద్దిపాటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరికి సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి మాత్రం ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం కొన్ని పుబ్బా నక్షత్ర జాతకులకు శుక్రుడు అధిపతి కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 1వ తేదీ 10వ తేదీ అలాగే మాత్రం 19వ తేదీ 28వ తేదీ పుట్టినవారు ఏ నెల కానీ కావచ్చు ఏ సంవత్సరం కావచ్చు అందులో పుబ్బా నక్షత్రం మకా నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే ఏ పని చేసినా మాత్రం 1కి 4 సార్లు ఆలోచన చేయాలండి. వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు నిరుద్యోగులకు మాత్రం మంచి యోగ బలం ఉన్నదండి. అతి కష్టం మీద అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఇక వివాహ కార్యక్రమాలు కోరుకునే వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. స్త్రీలకైనా పురుషులకైనా ఆ ఇబ్బందికరమైన పరిస్థితి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ వనదేవతల్ని కానీ పూజ చేయాలి లేదా ఆ షిరిడి సాయిబాబాను పూజ చేయాలి. చాలా వరకు మంచిది. కానీ వీరు అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరి శక్తి కొలదు వాళ్ళు
ఈ మాసంలో చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. సద్బ్రాహ్మణులతో కొన్ని సత్కార్యాలు చేపిస్తే చాలా వరకు మంచిది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహమై భార్యాభర్తలు దూరం ఉంటున్న వారు దగ్గరకయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఎడతెగని మొండి చికాకులు, రుణ చిక్కులున్నా కూడా మాత్రం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో ఏ పని చేసినా మాత్రం ఇతరులను కలుపుకొని చేయొద్దండి. 1-2 సార్లు ఆలోచన చేసి కలుపుకోవాలి. శత్రువులు మిత్రులా మారి ఉంది, మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం స్వర్ణయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. రవి అధిపతి కాబట్టి కెంపు ధరించడం చాలా మంచిది. బంగారు ఉంగరంతో చూపుడు వేలుకు కానీ కెంపు ధరించడం చాలా వరకు శుభకరం ఉంటుంది. చూపుడు వేలు ధరించవచ్చు, లేదా మాత్రం ఈ బుధస్థానం తర్వాత ఈ రవి వేలుకు కూడా ధరించవచ్చు. చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్లో చూడాలంటే మాత్రం ఉద్యోగం చేస్తున్నవారు, ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రెవెన్యూ రంగం వారికి ఇబ్బంది తప్పదు. అలాగే మున్సిపల్ రంగం వారికి మాత్రం చికాకులు ఉంటాయి. ఆర్టీసీ రంగం వారికి, రవాణా రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వారి జ్యోతిష్య బలం ప్రకారం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రోడ్లు, భవనాలు శాఖ వారికి లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. అలాగే నీటిపారుదల వారికి మాత్రం చికాకులు తప్పవు. కానీ విద్యుత్ రంగం వారికి మాత్రం విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి. కానీ ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి 1-4 సార్లు ఎవరినైనా నమ్మాలి. కానీ గృహ నిర్మాణం చేయటం కానీ, స్థలం కొనటం కానీ, అమ్మటం కానీ, కొనటం కానీ, రిపేర్ చేయటం కానీ, లేదా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం పెట్టడం కానీ, షేర్ మార్కెట్ రంగం వారు కానీ, లేదా స్టాక్ మార్కెట్ రంగం వారు కానీ మాత్రం 1-4 సార్లు చెక్ చేసుకోవడం మంచిదండి. ఆ పని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పాలే అయ్యే అవకాశం ఉంటుందండి. వారికి మొండి బకాయిలు ఉంటే మాత్రం తొలగిపోతాయి. అలాగే వారు ఎవరికైనా అప్పు ఉంటే అవి కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా కళాకారులకైతే తిరుగు ఉండదు వారి జాతక బలానికి. సినీ కళాకారులు కావచ్చు, అలాగే టీవీ కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు, డైరెక్టర్లు, నిర్మాతలు, సంగీత కళాకారులు, గాయకులు, గీత రచయితలు రాసేవారు, ముఖ్యంగా వారి పేరు మీద మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు బోటాబోటీ మార్కులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ సివిల్స్ రంగంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంజనీర్ రంగంలో మాత్రం లాభయోగం ఉంటుంది. కానీ రక్షణ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశానం, ఏరే దేశం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. వీరు ఖచ్చితంగా మాత్రం వనదేవతలు దర్శనం చేసుకోవడం, లేదా కులదేవతను దర్శనం చేసుకోవడం, లేదా మాత్రం షిరిడీ సాయి దర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది. 7వ స్థానంలో శనీశ్వరుడు ఉండే కాబట్టి శనీశ్వరుని కూడా శాంతి చేసుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.